వచ్చేసి మెకానికల్ ఇవన్నీ ఉంటాయి. ఎంసెట్ బీటెక్లో జాయిన్ అయితే, అలాగే ఫార్మా, ఏ రంగమైన హార్టికల్చర్, సెరికల్చర్ అవన్నీ ఉంటాయి గ్రూపులు వచ్చేసి. అలాగే వచ్చేసి డిగ్రీ, ఇంటర్ తర్వాత డిగ్రీ ఉంటుంది. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ డిఫరెంట్ కోర్సులు ఉంటాయి. డైట్లోకి పోతే, డైట్ అంటే డైరెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, టెట్ ఉంటుంది, ఎడ్జిట్ ఉంటుంది, అట్లాగే టీచర్గా ఉండొచ్చు. అలాగే డిగ్రీ అయిపోయినాక బీఈడీ కూడా వెళ్ళొచ్చు. బీఈడీలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్గా మీకు ఉంటుంది అన్నట్టు. మామూలుగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కల్పిస్తుంది పిల్లలకు చెప్పడానికి. అలాగే 10th తర్వాత పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు అయిపోయినాక ఈసెట్ అని ఉంటుంది. ఈసెట్తో క్వాలిఫై అయితే బీటెక్ సెకండ్ ఇయర్లో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఐఐటి 10th క్లాస్లోనే లాస్ట్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఐఐటి, IIITకి పోవడానికి. ఐఐటి, IIIT టాప్ మోస్ట్ దాంట్లో ఉంటే మనకు ప్లేస్మెంట్ దొరుకుతాయి. మంత్లీ వచ్చేసి 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs ఇట్లా ఉంటుంది. ఇయర్లీ వచ్చేసి 20 lakhs, 40 lakhs మనకు శాలరీ ప్యాకేజీల రూపంలో అందిస్తుంది. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, ఏదో మెట్రోపాలిటన్ సిటీలో మన జాబ్స్ కోసం మన ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంది. అక్కడ పోయి పనిచేయచ్చు. ఫారెన్ కూడా వెళ్ళొచ్చు. ఫారెన్ అంటే అమెరికా, ఆఫ్రికా, అలాగే లండన్, మిగతా అన్ని ఆస్ట్రేలియా, వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ప్లేస్మెంట్లు దొరకడం జరుగుతుంటుంది. తర్వాత ఇవన్నీ కాకుండా 10th డిస్కంటిన్యూ అయినా నేను అంటే ఉడక ఒకటి ఉంది. అంటే 10th మధ్యలోనే ఆపేసిన అంటే ఐఐటి అని ఉంటుంది, ఐటీఐ ఉంటుంది. ఐటీఐలో డిస్కంటిన్యూ వాళ్ళకు ఉంటుంది. ఫిట్టరు, ఎలక్ట్రీషియను సంబంధిత కోర్సులు ఉంటాయి. దాంతో ఉడక మన రైల్వే జాబులు, ఏ జాబులు అయినా మనం అటెండ్ చేయొచ్చు, జాబ్ కూడా సాధించవచ్చు. ఇవన్నీ కూడా కాదు, 10th క్వాలిఫై కాలేదు, ఇంటర్ చేయాలనిపిస్తుంది అంటే ఓపెన్ ఇంటర్ ఉంటుంది. ఆ ఓపెన్ ఇంటర్ తోటి మనం ఓపెన్ ఇంటర్ సేమ్ ఇంటర్ లాగానే ఉంటుంది. దాని నుంచి కూడా జాబ్ చేసుకోవచ్చు. దాని నుంచి డిగ్రీ కూడా చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ ఉంటుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రామరెడ్డి ఓపెన్ సెంటర్స్ ఉంటాయి, అలా కూడా చేసుకోవచ్చు. 10th క్లాస్లో సెంట్రల్ జాబ్లు వచ్చేసి ఎస్ఎస్సి, జీడీ, అగ్నివీర్, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. దీనికి సంబంధిత ఎస్ఎస్సిలో, జీడీలో సంబంధిత విభాగాలు ఉంటాయి. అగ్నివీర్లో కూడా నేవీ, ఆర్మీ, మిగతా వచ్చేసి అన్ని విభాగాలు ఉంటాయి. ఇంటర్ తోటి పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్లో. సెంట్రల్లో కూడా కొన్ని క్వాలిఫికేషన్లు ఉన్న జాబులు ఉన్నాయి. డిగ్రీతోనైతే ఎస్ఐ, గ్రూప్ 1, 2, 3, 4 సాధించవచ్చు. మన మోర్ ఆన్ చేసే ఛానల్కి స్వాగతం. అయిపోయింది, ముగింపు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ అని చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.